లార్డ్. మన ప్రభు అయిన దేవుని వాక్యమును చదువుకొని ప్రభు మహిమను పొందుకుందాము. దయచేసి పరిశుద్ధ గ్రంథం తీసి నాతో పాటు వాక్యము శ్రద్ధగా చదివి అర్థం చేసుకుందాం. 1 యోహాను 1:7. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఆయన వెలుగులోనున్న ప్రకారం, ఆయన అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు గారు. ఇక్కడ వెలుగు అంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5:9 ఉంది. వెలుగు అంటే అర్థం ఏంటంటే నీతి, సత్యము, మంచితనము. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు గారు నీతిగా జీవించారు, ఆయన సత్యంలో జీవించారు, మంచితనంతో ఆయన జీవించడం జరిగింది భూమి మీద. ఆయన ఏ విధంగా అయితే జీవించాడో మనం కూడా ఆయన మార్గంలో జీవించామనుకోండి, ఆయన ఆ విధంగా జీవించడం వల్ల ఆయనలో ఎటువంటి పాపం అనేది ఎవరు కూడా కనుగొనలేకపోయారు. మనం ఆయన మార్గంలో జీవించడం వల్ల మన జీవితంలో వస్తున్న ప్రతి పాపాన్ని కూడా, మన జీవితంలో ఉన్న ప్రతి పాపమును కూడా, మన జీవితంలో వస్తున్న ప్రతి విరోధాన్ని కూడాను ఆయన ఏం చేస్తాడు అంటే వాటన్నిటిలో నుండి మనల్ని రక్షించి పరిశుద్ధులుగా చేస్తాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు మన జీవితంలోకి మనం యేసుక్రీస్తును నమ్ముకోవడం వల్ల మనకు మొదట ఇక్కడ ఏం కలుగుతుందని చెప్తున్నారు చాలా స్పష్టంగా. ఆయనని మనం నమ్ముకోవడం వల్ల, ఆయనలాగా జీవించడం వల్ల మనకు కలిగే గొప్ప లాభం ఏంటి అంటే ఆయన మనలను పరిశుద్ధులుగా చేస్తున్నాడు, ఆయన మనల్ని పాపానికి దూరంగా ఉంచుతున్నాడు, ఆయన మనల్ని పవిత్రంగా చేస్తున్నాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి యేసులో ఉన్న లక్షణాలు నీతి, సత్యం, మంచితనము, వీటితో మనం నడవడం వల్ల మనం ఆయనలా జీవిస్తున్నాం. కాబట్టి మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు గారి యొక్క గొప్ప రక్షణ అనేది మనకు ఉంటుంది. కాబట్టి మనలో ఉన్న ప్రతి పాపాన్ని, మన జీవితంలో ఉన్న ప్రతి పాపాన్ని కూడాను మన ప్రభు అయిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని ఏం చేస్తుంది? పవిత్రంగా చేస్తుంది. కాబట్టి యేసుక్రీస్తును మనం నమ్ముకోవడం వల్ల మనకి ఏం కలుగుతుంది అంటే ఆయన మనలను పవిత్రులుగా చేయాలి అనుకుంటున్నాడు. కాబట్టి ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేయాలనుకుంటున్నాడు అనే విషయం మనం గుర్తుపెట్టుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు గారిని మనము నమ్మడము, ఆయనలాగా జీవించడం అనేది ఎంతో మంచిది. ఆయన మనల్ని పవిత్రులుగా చేయాలనుకుంటాడు, కానీ మనల్ని ఏదో దొంగలాగానో ఏదో అపవిత్రాలుగా మనం చేయడానికి ఆయన ఇష్టపడట్లే. ఆయన ఒక పాపిని ఏ విధంగా చేస్తున్నాడు? పరిశుద్ధులుగా మారుస్తున్నాడు. పాపులను పరిశుద్ధులుగా మార్చే శక్తి ఎవరికి ఉందంటే అది యేసుక్రీస్తుకు, ఆయన యేసుక్రీస్తు మార్గానికే అది పరిశుద్ధమైన మార్గము.